మీరు వచ్చిన అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల నెల మెడికల్ ఇన్వాలిడేషన్ ఉండేది, ఎగ్జామినేషన్ ఉండేది, మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ బోర్డు మీటింగ్లు అంతా కూడా 2-3 అయినాయి. కేసీఆర్ గారు 16,500 ఉద్యోగాలు ఇస్తే మీరు పెట్టిందే 2 సార్లు మెడికల్ బోర్డు, అందులో 95% రిజెక్ట్ చేసి 100 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మీరు కార్మికులను మోసం చేస్తున్నారు. మీరు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒకసారి సింగరేణి కార్మికుల గురించి గొప్పగా మాట్లాడినారు. నేనున్న అసెంబ్లీలో ఆ రోజు, అరే వాళ్ళు పాపం దుమ్ము ధూళి అండర్ గ్రౌండ్ లో ఆక్సిజన్ లేని చోట పోయి ప్రాణాలకు తెగించి కొట్లాడతారు, వీళ్ళకి మంచి వైద్యం అందాలని కేసీఆర్ గారు ఆలోచించారు. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అపోలో ఆసుపత్రిలో కానీ, స్టార్ ఆసుపత్రిలో కానీ, యశోదాలో కానీ, కిమ్స్లో వైద్యం బంద్ అయిపోయింది సింగరేణి కార్మికులకు. వాళ్ళకి ఏమంటారు, ఎంపానల్మెంట్ తీసేసిండ్రు. ఇప్పుడు నిమ్స్కు పోండి లేకపోతే ఉస్మానియాకు పోండి అంటుండ్రు. అసలు సింగరేణి ఇలా కార్మికుల కష్టం, కార్మికుల చెమట చుక్కల్లో నుంచి సింగరేణి కదా ఉద్భవించింది. ఆ కార్మికులకు ప్రాణాలకు తెగించి సింగరేణి కోసం పనిచేసే కార్మికులకు వైద్యాన్ని కూడా దూరం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరే కొన్ని వేల మందికి కేసీఆర్ గారు ప్లాట్లు ఇచ్చిండ్రు, సింగరేణి ప్లాట్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళుగా కేసీఆర్ గారు చేస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్లాట్ అన్ని ఇచ్చిందా? ఒక్కరికన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? అసలు బోనస్, ఇప్పుడు కార్మికులకు బోనస్ లో కోతబెట్టి నీ భోగాల కోసం, నీ ఫుట్బాల్ షోకుల కోసం ఇవాళ సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నావు రేవంత్ రెడ్డి. కార్మికుల బోనస్ లో కోతబెట్టినావు. సింగరేణి అభివృద్ధి పేరిట పక్కకు పెట్టిన 6,000 కోట్ల లెక్క సంగతి కూడా త్వరలో బయట పెడతాం. ఒక్కొక్క సంవత్సరం 6,394 కోట్లు సింగరేణికి ప్రాఫిట్ వస్తే కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించి దాంట్లోనే వాటా ఇచ్చినావు. నువ్వు ఏమనంటే పెట్టుబడి పెడతాను, పెట్టుబడి పెట్టింది లేదు, సింగరేణి వృద్ధి జరిగింది లేదు. అంటే కార్మికులకు బోనస్లో మోసం, వైద్యంలో దగ, మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్ ఉద్యోగాల్లో దగ, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో దగ. మీరు మాత్రం సింగరేణి డబ్బును ఇష్టం ఉన్నట్టుగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు పెట్టి 100,000 కోట్ల రూపాయల కుంభకోణాలకు మీరు పాల్పడతా ఉన్నారు. అందుకే మేము బాధపడేది ఒక్కటే, మా కార్మికులు మాకు ముఖ్యం. సింగరేణి అంటే తెలంగాణ సిరుల గనిగా పేరుండేది, కానీ ఆ సింగరేణిని ఇవాళ స్కామ్ల గనిగా మార్చారు. మీరు కుంభకోణాల కేంద్రంగా ఆ సింగరేణిని మీరు మార్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోల్గేట్ స్కామ్ చేసింది, మరి నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కోల్ స్కామ్ పాల్పడ్డది. ఆనాటి బొగ్గు స్కామ్ తోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ బొగ్గు స్కామ్ తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇలా సింగరేణి కార్మికులు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళు సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఆగిపోతుందనే ఒత్తిడి కేంద్రం మీద పెంచడంలో, తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. ఇలా కార్మికుల కడుపు కొడుతున్నావు నువ్వు, ఆ కార్మికుల నోరు కొడుతున్నావు, ఆ కార్మికుల చెమట చుక్కలను అవినీతిగా మార్చి మీరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అది మా బాధ. సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు లేకుండా టెండర్ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే మైనస్ పోయింది. వెంటనే 3 నెలలకు సైట్ విజిట్ సర్టిఫికేట్ తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్. రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసిండ్రు, ఎంతమంది సర్టిఫికెట్లు ఇచ్చిండ్రో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే
వాషింగ్ మిషన్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టింది అంటాడు. ఎక్కడున్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి, భట్టి గారు మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాలపు చెల్లిచ్చినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతన ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్కైతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్, ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా?